హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఎస్బీఐ ఫండ్ని అనాలిసిస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫండ్ ఏంటి, ఈ ఫండ్ యొక్క పాస్ట్ రిటర్న్స్ అండ్ ఆల్ టైమ్ రిటర్న్, ఇందులో మీరు ఎంత డిపాజిట్ చేస్తే మీకు ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫండ్లో ఎస్ఐపి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకుందాం. సో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ మోడ్ని మీరు చూస్ చేశారు అనుకుందాం. సో మీరు మంత్లీ 900 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, సో డిఫరెంట్ టైం పీరియడ్స్తో మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20%. సో టైం పీరియడ్ 10 years. సో 10 years వరకు మీరు మంత్లీ ఇందులో 900 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 1,08,000 అండ్ మీ టోటల్ వాల్యూ 3,27,144 రూపీస్. ఇక ఫ్రెండ్స్, 20 years వరకు మీరు అలానే కంటిన్యూ అనేది చేసినట్లయితే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 2,16,000 అండ్ మీ టోటల్ వాల్యూ 28,45,331 రూపీస్. ఇక ఫ్రెండ్స్, 25 years వరకు మీరు మంత్లీ ఇందులో 900 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ అనేది 2,70,000 అండ్ మీ టోటల్ వాల్యూ 77,64,037 రూపీస్. ఇక ఫ్రెండ్స్, మీరు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుందాం. సో 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇక ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20%. సో 10 years వరకు మీరు ఈ ఫండ్లో 10,000 రూపీస్ని అలానే ఉంచినట్లయితే మీ ఫైనల్ వాల్యూ అనేది 10 years తర్వాత 61,917 రూపీస్. సో మీరు 15 years వరకు కూడా మీరు 10,000 రూపీస్ని ఈ ఫండ్లో అలానే ఉంచినట్లయితే మీ ఫైనల్ వాల్యూ 1,54,070 రూపీస్. 20 years తర్వాత మీ ఫైనల్ వాల్యూ 3,83,373 రూపీస్. ఇక ఫ్రెండ్స్, 25 years తర్వాత మీ ఫైనల్ వాల్యూ 9,53,962 రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఇక లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది, సో మోడ్ ఆప్షన్ అనేది SWP. అంటే ఫ్రెండ్స్, మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి మంత్లీ ఇన్కమ్ అనేది పొందవచ్చు. సో 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మంత్లీ ఇన్కమ్ 7,000 రూపీస్ అనుకుందాం. రిటర్న్ 20%. సో 5 years వరకు ఫ్రెండ్స్ మీరు మంత్లీ 7,000 రూపీస్ అనేది విత్డ్రా అనేది చేస్తూ ఉంటే మీ ఫైనల్ వాల్యూ 5 years తర్వాత 5,51,663 రూపీస్. 10 years వరకు మీరు అలానే కంటిన్యూ చేసినట్లయితే మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 8,40,000 అండ్ మీ ఫైనల్ వాల్యూ 5,51,663 రూపీస్. ఇక ఫ్రెండ్స్, 20 years తర్వాత మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 16,80,000 అండ్ మీ ఫైనల్ వాల్యూ 20,96,805 రూపీస్. ఇక ఫ్రెండ్స్, 25 years తర్వాత మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 21 lakhs అండ్ మీ ఫైనల్ వాల్యూ 45,37,013 రూపీస్. ఇక ఫ్రెండ్స్, మీరు 30 years వరకు మీరు ఈ ఫండ్లో 5 lakhsని అలానే ఉంచి మంత్లీ 7,000 రూపీస్ మీరు విత్డ్రా చేస్తూ ఉంటే, సో 30 yearsలో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 25,20,000 అండ్ మీ ఫైనల్ వాల్యూ చూసినట్లయితే 1,06,09,031 రూపీస్. సో ఫ్రెండ్స్, ఈ ఫండ్ నేమ్ SBI టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్. ఇక ఫండ్ సైజ్ 3,080 crores. ఎక్స్పెన్స్ రేషియో 0.88%. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు రిటర్న్స్ అన్నీ కూడా చెక్ చేసి ఆ తర్వాత ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.